తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలంలో మట్టి మాఫియా రెచ్చిపోతుంది. రాత్రి పగలు అని హద్దు అదుపు లేకుండా పోలవరం కుడి కాలువ చింతపూడి అయితే కాలువనైతే గట్లని తవ్విస్తున్నారు. గ్రామాలలోని ప్రజలు నిద్రిస్తున్న వేళ మట్టి మాఫియా మేలుకుంటోంది. లారీలలో మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ మట్టి మాఫియా వల్ల గ్రామస్తులైతే బెంబలెత్తిపోతున్నారు. రాత్రి సమయంలో గ్రామం గుండా అతివేగంగానైతే ఈ లారీలు రాకపోకల వల్ల ఎప్పుడు ఏం ప్రమాదం జరుగుతుందో అని ఆందోళన చెందుతున్నారు. కేవలం ఒక్క గ్రామంలోని కాదు, చుట్టుప్రక్కలున్న పెద్దాపురం, చెరుకుమెల్లి, దొండపూడి, గుడ్డిగూడెం గ్రామాల వెంబడి ఉన్న పోలవరం కుడి కాలువ గట్లు, చింతలపూడిలోని ఇదే పరిస్థితి. మట్టిని మొత్తం తవ్వేసి అమ్ముకుంటున్నారు. బేస్మెంట్లు, కొవ్వూరు, గుండుగోలనైతే హైవేను ఆనుకొని నూతనంగా నిర్మాణం అవుతున్న షాపింగ్ కాంప్లెక్స్లకు కూడా ఈ మట్టిని పూడుస్తూ లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. ఇదంతా అధికారులకు తెలిసినా కూడా అందిన కాడికి దోసుకొని తమకేం తెలియనట్లుగా ఊరుకుంటున్నారు. ఇంత జరుగుతున్న పోలవరం కుడి కాలువ గట్టు అధికారులు చోద్యం చూస్తున్నారు. అసలు అధికారులు ఎక్కడ ఉంటున్నారు, ఎంత జరుగుతున్నా ఎందుకు మౌనంగా ఉన్నారన్నది ప్రశ్నార్థకంగా మిగిలింది. ఇక దీనిపై సమాచారాన్ని అయితే మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో ఏదైతే గోపాలపురం మండలంలో ఉన్న పోలవరం కుడి కాలువను పూర్తి స్థాయిలో మట్టి మాఫియా దోచుకుంటున్నారని చెప్పవచ్చు. అదే విధంగా ఈ యొక్క చింతలపూడి కాలువ కొట్టిన పూర్తి స్థాయిలో ఎవరైతే మైనింగ్ మాఫియా పూర్తి స్థాయిలో వారు ఆక్రమించుకుని పూర్తి స్థాయిలో మట్టి మాఫియా అయితే మాత్రం యథేచ్ఛగా ఇక్కడ అర్ధరాత్రి అదుపు లేకుండా లారీలతో వందలాది లారీలతో ఈ యొక్క మైనింగ్ మాఫియా పూర్తి స్థాయిలో మట్టిని తోలుకుపోవడంతో ప్రజలందరూ కూడా తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కూడా ఈ యొక్క పోలవరం కుడి కాలువ గట్టును పూర్తి స్థాయిలో తవ్వేస్తూ కూడా ఏదైతే ఈ యొక్క గోపాలపురం మండలంలో ఉన్న పెద్దాపురం, చెరుకుముల్లి, దొండపూడి, గడ్డిపేట అనే గ్రామాల నుంచి కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం యొక్క మట్టి మాఫియా అయితే మాత్రం తీవ్రంగా అయితే మాత్రం ఇక్కడ ఆడుకుందని చెప్పవచ్చు. అయితే ఇదే కోణంలో చూసుకున్నట్లయితే మట్టి మాఫియాపై పూర్తి స్థాయిలో అధికారులు ఎందుకు చర్యలు తీసుకుంటలేదు, ప్రతి నెల కూడా మామూలు అయితే మాత్రం వారికి వెళ్తున్నాయని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న రైతులు చెబుతున్నారు. అదేవిధంగా సిపిఎం నాయకులు కూడా పూర్తి స్థాయిలో చెబుతున్నారు. అయితే పోలవరం కాలువకు సంబంధించినటువంటి గట్టైనప్పటికీ కూడా ఈ యొక్క పోలవరం సంబంధించిన ఉద్యోగస్తులు, అధికారులు కానివ్వండి ఎవరు కూడా ఈ దీనిపై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుపోవడంతో వారికి భూ బకాసురులకు ఆడిందాట పాడింది పాటగా అయితే మాత్రం ఈ యొక్క గోపాలపురం నియోజకవర్గంలో ఈ యొక్క మండలంలో అయితే మాత్రం ఉంది. అదే విధంగా ఎక్కడా కూడా దారి తప్పుకోలేని విధంగా కూడా అయితే మాత్రం ఉంది. అయితే మాత్రం అధికారులు అయితే మాత్రం కాసులకు కక్కుర్తి పడుతూ కూడా నెలల వరకు వచ్చే మామూలు చూసుకున్నారు తప్ప ప్రజలు పడుతున్న ఇబ్బందులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. అదే విధంగా చూసుకున్నట్లయితే గతంలో ఎన్నో విధంగా ప్రభుత్వంలో గతంలో కూడా ఎన్నో విధంగా ఈ యొక్క మైనింగ్ మాఫియాలు జరుగుతున్నాయని చెప్తున్న కూటమి నేతలు కూడా ఈ రోజు ఆ వైసీపీ నేతలతో కూడా ఇద్దరు కూడా కుమ్మక్కి వైసీపీ నేతలు, కూటమి నేతలు కూడా కలిపి ఈ రోజు ఈ యొక్క గోపాలపురం నియోజకవర్గంలో ఏదైతే ఈ యొక్క పోలవరం కుడి కాలువ ఏదైతే ఉందో కుడి కాలువను పూర్తి స్థాయిలో చింతపూడి కాలువ కొట్టడం పూర్తిగా కూడా తవ్వేసి ఎక్కడా కూడా ఆనవాళ్ళు లేకుండా చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఏదేమైనప్పటికీ ఈ యొక్క కాలువ కొట్టు తవ్వేస్తున్న తరుణంలో ప్రజలందరూ కూడా అధికారులకు ఏదైనా కంప్లైంట్ ఇస్తే అదే కంప్లైంట్ మరలా తీసుకెళ్లి ఎవరైతే ఈ భూమకాసారులు ఉన్నారో, ఎవరైతే భూ కబ్జాదారుల్లో వారికి మరలా ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వారి పేర్లు చెప్పడం, వారి మీద మరలా కక్ష సాధింపు చర్యలు కూడా చేస్తున్నట్టు కూడా ఇక్కడ ఏదైతే స్థానికులు కూడా చెప్పడం జరుగుతుంది. మనం బీఆర్కే న్యూస్ ద్వారా తూర్పు గోదావరి జిల్లాలో పూర్తి స్థాయిలో ఏదైతే ఉన్నాయో రాజానగరం, అదేవిధంగా గోకవరం మండలం, అదేవిధంగా పూర్తి స్థాయిలో కూడా మనం మట్టి మాఫియాను కూడా వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం కూడా బీఆర్కే ద్వారా అందరికీ చూపించడం జరిగింది. ఎంత జరుగుతున్నా కూడా అధికారులు అయితే మాత్రం నిమ్మకు నీరెత్తి వ్యవహరిస్తున్న తీరుపై అయితే మాత్రం కూటమి నేతలు కూడా వారి కనుసైగల్లో అధికారులకు ఏదైతే పూర్తి స్థాయిలో ఆగమన వారు చెయ్యడ్డు పడ్డంతో అయితే మాత్రం అధికారులు ఆగిపోతున్నారు. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోవాలన్న స్థితిలో అయితే మాత్రం కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులే వీరితో చేయగలుగుతూ అక్రమార్కులతో చేయగలుగుతున్నప్పుడు అధికారులు ఏం చేయగలుగుతారు? ఇంటి దొంగను ఈశ్వరుడు పట్టుకోలేనప్పుడు అదే విధంగా కూడా వీళ్ళు
ప్రభుత్వంలో ఉన్న నాయకులు కూడా తప్పు చేస్తున్నప్పుడు ఈ యొక్క మట్టి మైనింగ్ మాఫియాను ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారులు అయితే మాత్రం ఏమీ చేయలేక చోద్యం చూస్తున్న పరిస్థితి కూడా ఉందని చెప్పవచ్చు. ఇదే విధంగా చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ యొక్క మట్టి మాఫియా వల్ల రోజు నిద్ర లేకుండా రాత్రులు ఇబ్బంది పడుతున్న రైతులు కానివ్వండి, అదే విధంగా సిపిఎం సంబంధించిన నాయకులు కూడా మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఈ విషయంపై వారిని అడిగి ఏ విధంగా ఇబ్బంది పడుతున్న విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పేరు రత్నాజీ, కొత్తగొండ, దేవరపల్లి, సిపిఎం. పోలవరం ప్రాజెక్టు సంబంధించి కుడి కాలువ తవ్విన కాడి నుంచి కూడా ఇప్పటి వరకు కుడి కాలువ మట్టిని తరలించుకుపోతున్నారు అక్రమార్కులు. ప్రభుత్వాలు మారినా కూడా వాళ్ళ దందా మారట్లేదు, వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. పోలవరం అథారిటీకి సంబంధించిన ఉద్యోగులు అనేక మంది ఉన్నా కూడా దీని మీద ఎలాంటి నిఘా పెట్టట్లేదు. వాళ్ళకి వాళ్ళ ఆటలు, వాళ్ళ అమ్మకం నిరంతరం సాగుతూనే ఉంది. దీని మీద ప్రభుత్వ ఇప్పుడైనా కలుగ చేసుకొని ఈ దందాను ఆపి ఆ కుడికాలవ గోపాలపురం నియోజకవర్గంలో కుడికాలవ గట్టుని రక్షించాల్సిందిగా కోరుతా ఉన్నాను. నా పేరు పిన్నమని సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, దేవరపల్లి. పోలవరం కుడిగొట్టు కాలువ తవ్విన దగ్గర నుంచి ఇప్పటి వరకు డే అండ్ నైట్ అక్రమార్కులు మట్టిని పట్టుకుపోతూనే ఉన్నారు. అది గవర్నమెంట్ పట్టించుకున్న పాపం లేదు. అది కాకుండా ఈ పట్టుకెళ్ళిపోయిన మట్టిని అమ్ముకోవటం జరుగుతుంది. అలా కొంతమంది డబ్బు సంపాదనలో పడి ఉన్నారు. పోతే ఈ కాలువ తీసేసిన మట్టిని ఖాళీ చేసిన దగ్గర ఖాళీ అయిన భూముల్ని మళ్ళా రైతులు సాగు చేసుకోవటం, లేకపోతే కౌలుకి ఇవ్వటం కూడా జరుగుతూ ఉంది. అది రెండో వెర్షన్. అలా కాకుండా అలా ఖాళీ అయిన భూముల్ని వ్యవసాయ భూములు అయితే పేదలకి భూమి లేని వాళ్ళకి ఇవ్వటం, ఒకవేళ ఊరి దగ్గరలో ఉంటే ఆ ఊళ్ళోని పేదలకి ఇళ్ల స్థలాలుగా కేటాయించటం చేయటం మంచి పని అని చెప్పి నేను కోరుతా ఉన్నా. అలాగే ఇలాగే రేత్రి పగలు తేడా లేకుండా మట్టి తోలిపోయి అమ్ముకునే వాళ్ళ మీద గవర్నమెంట్ కఠిన చర్యలు తీసుకుంటుందని కోరుతా ఉన్నా. ఇదే పరిస్థితి ప్రస్తుతం మనం ఇక్కడ ఎవరైతే రైతు సంఘాల నాయకులు ఉన్నారో, అదే విధంగా సిపిఎం నాయకులు ఉన్నారో వారి మాటలు కూడా వినడం జరిగింది. ఏదేమైనా ఈ యొక్క పోలవరం కుడి కాలువని పూర్తి స్థాయిలో చింతలపూడి కాలువగొట్టును అయితే మాత్రం పూర్తి స్థాయిలో తవ్వేస్తున్నారు. ఇటువంటి కాలువగొట్టును తవ్వేసే సమయంలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వారి మాటలు చెప్పడం జరిగింది. ఎంతటి అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలందరూ రోడ్డెక్కి ఆందోళన చేపట్టే కార్యక్రమం కూడా చేపడతామని చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ విజయతో అశోక్, బిఆర్ కేరో, తూర్పుగోదావరి జిల్లా.